హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరి కోసం అదిరిపోయి ఒక మంచి అప్లికేషన్ పరిచయం చేస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే మీలో చాలా మంది రెగ్యులర్ గా సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారు, మరి కొంతమంది క్రియేటర్స్ లాగా కూడా వర్క్ చేస్తుంటారు. సో సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి చాలా రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మీ యొక్క డీపీ అపిరెన్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు మీ యొక్క ఫోటోని యూజ్ చేసుకుని ఒక అద్భుతమైన కార్టూన్ లుక్ లోకి యొక్క ఫోటోని ఎలా చేంజ్ చేయాలో నేను ఒక అప్లికేషన్ ద్వారా అయితే పరిచయం చేస్తున్నాను. సో ఎండ్ వరకు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క అప్లికేషన్ పేరు టూన్ యాప్. ఇది మీకు ప్లే స్టోర్ లో ఉంటుంది, కానీ దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని పర్చేస్ అయితే చేయాలి. కాబట్టి నేను ఫ్రీ అప్లికేషన్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క దాన్ని కూడా ఫ్రీగా యూజ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు కొన్ని టెంప్లెట్స్ కూడా ఇచ్చాను అనమాట, ఒక జిప్ ఫైల్ ద్వారా. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క టెంప్లెట్ ఎందుకు అనేది నేను ఈ యొక్క వీడియోలో తర్వాత చెప్తాను. సో ముందుగా ఈ యొక్క అప్లికేషన్ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు టూన్ యాప్ అని చూపిస్తుంది. ఇందులో మీకు సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా చూపిస్తాయి, కెమెరాలో లేకుంటే గ్యాలరీలో అన్ని కూడా. సో ఇందులో మీరు మీకు నచ్చిన ఫోటో ఏదైనా సరే ఒక దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఫేస్ ని అండ్ క్లోజ్అప్ లో ఉంచుకోండి. దాని తర్వాత ఇక్కడ రైట్ టిక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కాస్త టైం తీసుకుంటుంది, ఎందుకంటే మీ యొక్క పిక్చర్ ని అనలైజ్ చేసుకుని ఇది కార్టూన్ లుక్ లోకి అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు ఒక నార్మల్ ఫోటోని ఎంత బ్యూటిఫుల్ గా కార్టూన్ లుక్ లోకి ఇది తీసుకొచ్చిందో. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో చాలా రకాల కలర్స్ ఉంటాయి. మీరు ఇన్స్టెంట్ గా అండ్ ఒకే ఒక క్లిక్ తో మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు ఇక్కడ చేంజ్ అయితే చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు మరిన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ట్యాప్ చేస్తుంటే మీకు చాలా రకాల అండ్ డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే మీరు ఇక్కడ రెగ్యులర్ గా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన మరి ఎన్నో కలర్స్, డ్యువల్ కలర్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. అండ్ ఇవే కాదు, ఇందులో మీకు నంబర్ ఆఫ్ అనమాట. మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే మీకు టైమే సరిపోదు, అన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకొని మీ యొక్క ఫోటోను అద్భుతంగా అయితే మార్చుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన ఏదో ఒక టెంప్లెట్ మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యాడ్ చేసుకున్న తర్వాత పైన మీకు అప్లై అనే ఒక బటన్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీ యొక్క ఇమేజ్ లో ఏవైనా అక్కడక్కడ మీకు నచ్చని పార్ట్స్ ఉంటే మాత్రం మీరు ఏరే సింబల్ పైన ట్యాప్ చేసి వాటిని ఏరేజ్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్ గా మీరు అప్లై బటన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి చాలు. అండ్ ఇది మీ యొక్క మొబైల్లోకి అయితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు కేవలం ఫేసే కాకుండా మీకు ఒక కార్టూన్ బాడీ కూడా ఉంటే ఇంకా అదిరిపోతుంది కదా, మంచి మజా అయితే వస్తుంది చూడడానికి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ఈ యొక్క జిప్ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు చాలా రకాల ఫైల్స్ అయితే ఉంటాయి. సో ఇక ఫైల్స్ అన్ని చూడడానికి ఎలా ఉంటాయంటే ఇక్కడ మీరు గమనించండి. సో ఈ విధంగా బాడీస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అనమాట. సో దాని తర్వాత మీరు జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ అప్లికేషన్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క పిక్సార్ట్ యాప్ ని ఓపెన్ చేయండి, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఎడిట్ ఫోటో అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్పిన ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క టెంప్లెట్ లో ఏదైతే బాడీ ఉందో దానికోసం యాడ్ బటన్ ని ఇక్కడ యాడ్ ఫోటో బటన్ పైన మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏదో ఒక బాడీ పార్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఫేస్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. యాడ్ బటన్ పైన ట్యాప్ చేయండి అంతే. సో ఇక్కడ మీరు గమనిస్తే ముందుగా మీ యొక్క ఫేస్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన ఎరే సింబల్ ఉంటుంది. ఈ యొక్క ఎరే సింబల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. పర్సన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. కేవలం ఈ యొక్క ఫోటోని అయితే ఇది కట్ చేస్తుంది. ఇంకా అంతకంటే మీరు ఎక్కువగా కట్ చేయాలంటే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. సో యొక్క ఎరేజ్ ఆప్షన్ తో మీరు మిగతా ప్లేస్ ని కూడా ఈ విధంగా అయితే మొత్తం రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కట్ చేసిన తర్వాత రైట్ టిక్ పైన ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ యొక్క బాడీ ఏదైతే ఉందో అండ్ ఈ యొక్క బాడీని కాస్త ఇలా జూమ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీ యొక్క ఫేస్ ని నేరుగా తీసుకొచ్చి ఇక్కడ మీరు యాడ్ చేసేయండి. సో చూడడానికి ఎలా ఉంటుందంటే చాలా క్రియేటివ్గా ఫన్నీగా ఉంటుంది. అండ్ అంతే సింపుల్. ఇక్కడ రైట్ టిక్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది పైన, అంతే. సో ఇప్పుడు మనం చూద్దామా ఇది ఎలా ఉంటుందో చూడడానికి. నేరుగా నేను ఒకసారి నా యొక్క గ్యాలరీలో యొక్క ఫోటో ఎలా వచ్చిందో చూస్తాను. సో చాలా సింపుల్ అండి. మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ ఫొటోస్ అయితే తయారు చేయొచ్చు. సో ఎక్కడైనా మీరు దీన్ని మీమ్స్ లో కావచ్చు, లేకుంటే మీ యొక్క వాట్సాప్ డీప్ లో కావచ్చు, యూట్యూబ్ లో ప్రొఫైల్ పిక్ లా మీరు పెడితే మాత్రం చూడడానికి చాలా అపిరెన్స్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టోటల్ చూసుకుంటే ఇది ఇవాళ మన టాపిక్. అండ్ డెఫినెట్ గా ఈ యొక్క టాపిక్ మీ అందరూ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.